అండి. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే పదార్థాలతోనే చక్కటి రుచికరమైన వంకాయ టమాటో గుజ్జు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పావు కేజీ వంకాయలను నీళ్ళలో ఉప్పు వేసి ముక్కల్ని కట్ చేసుకొని నల్లబడకుండా అందులో వేసుకొని పక్కన పెట్టుకొని ఈ టైంలో యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ముక్కలను బాగా కలుపుకోండి. ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు మగ్గటం కోసం కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ముక్కలను ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. వంకాయ ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత 4 టమోటాలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటో ముక్కలను కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉప్పును రుచికి సరిపడినంత వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మూత పెట్టుకొని ముక్కల్ని మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అలా మగ్గించుకుంటూ ఉండండి. తర్వాత కూర గుజ్జుగా రావటం కోసం ఒక అరకప్పు నీళ్ళను యాడ్ చేసుకోండి. నీళ్లు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ముక్కలన్నీ బాగా మగ్గిపోయి గుజ్జుగా తయారవుతుంది కూర. ఈ టైంలో రుచికి సరిపడినంత కారాన్ని అంటే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. చక్కగా సరిపోతుంది. కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరకు అసలైన రుచినిచ్చే పౌడర్ని యాడ్ చేసుకుందాము. వేరుశనగ పప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకొని అది మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. వేరుశనగ పప్పుల పొడి ఇష్టం లేని వారు జీడిపప్పుల పొడిని యాడ్ చేసుకోండి. కూరకు మంచి రుచి వస్తుంది. ఈ పొడి వేసుకొని 2-3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.